నాకు భయం సార్ అంటారా? అందరూ అంటారు కదా. ఆ భయం ఎక్కడైనా ఉందేమో ఈ మైక్లో కానీ స్టేజ్ మీద కానీ అని వెతుకుతున్నా, ఇక్కడ ఏమైనా ఉందేమో అని. అలా ఎందుకు జరిగింది, అలా మీకు ఎందుకు జరుగుతుంది భయం అనేది అంటే, పార్టీలోనూ మీకు మైక్ ఇచ్చి స్టేజ్ ఎక్కించినప్పుడు సరిగా మాట్లాడలేకపోయారు. అప్పుడు మిమ్మల్ని చూసి అక్కడ కూర్చున్న వాళ్ళంతా హేళనగా నవ్వేశారు. ఇప్పుడు నన్ను కూడా చూసి మీరు నవ్వారు ఇందాక నేను వెతుకుతుంటే, కానీ నేనేం ఫీల్ అవ్వట్లేనే. అయితే మీరు అప్పుడు ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అయిన ఫీలింగ్ ఏదైతే ఉందో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ముందుకు పోనీయకుండా. ఆ ఫీలింగ్స్ను వదిలేసి స్టేజ్ మీదికి రావడం నేర్చుకోండి, ఇక బ్రహ్మాండంగా ఉంటుంది మీ లైఫ్. స్టేజ్ మీదికి రావడానికి, స్టేజ్ ఫియర్ను పోగొట్టడానికి సపరేట్ క్లాసెస్ మా గంప గారు చెప్తారు. అయితే ముందుగా నన్ను కనిపెంచిన మా అమ్మ నాన్నలకు, అలాగే నన్ను కనిపెంచిన మా గురువు గంప నాగేశ్వరరావు గారికి, అంటే గంప నాగేశ్వరరావు గారి కొడుకునేమనుకుంటున్నారేమో మీరు, కాదు, ఇక్కడ అర్థం చేసుకోండి, కానీ పెంచిన గంప నాగేశ్వరరావు గారికి, ఈ రోజు వరకు కూడా నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ పాదాభివందనం. ఇప్పుడు మీకు గుడ్ డే, బిస్కెట్ ప్యాకెట్ కాదు, గుడ్ డే, హ్యాపీ డే. మీరు గుడ్ డే చెప్తే దాని తర్వాత హ్యాపీ డే చెప్పేవాడిని. హ్యాపీ డే. ఇప్పుడు మీరు మంచి స్పీకర్, వక్తగా కావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను. స్టేజ్ మీదకి రావడానికి ఫియర్ వదిలేయండి అని చెప్పాను. ఎప్పుడైనా ఒక స్టేజ్ మీదకి మనని పిలిచేటప్పుడు ఎలా రావాలో తెలుసా? ఇలా మలేరియా పేషెంట్ లాగా వస్తే బాగుంటుందా చెప్పండి? ఏమనుకుంటారు ఎదురుగా చూసేవాళ్ళు, ఈడేం చెప్తాడు రా, వీడే మలేరియా పేషెంట్ లాగా వస్తున్నాడు అనుకుంటారు. కాబట్టి వచ్చేప్పుడే గంభీరంగా ఫేస్లో నవ్వుతో అట్రాక్షన్, మన ఫేస్ చూడగానే జనాలకి ఓ ఈయన ఏదో చెప్తాడు అనే ఫీలింగ్ కలగాలి. అలా కలిగేలా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడే బెబ్బులి అంటారు చూడండి, పులి వచ్చినట్లు రావాలి. ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే మైక్ ఇస్తారు కదా, సార్ నా చేతికి మైక్ ఇచ్చారు, ఇకనే ఏంటి ఈ మైకులో ఏమైనా దుమ్ము పట్టిందా, డస్ట్ వాళ్ళు దులుపమని మీకు ఏమైనా ఇచ్చారా? కాదు, మైక్ చెక్ చేయడానికి ఒకసారి చెక్ చేయండి. అలా సౌండ్ వినిపించలేదు అనుకోండి, హలో హలో చెక్, మైక్ చెక్, హలో. కానీ అలా చేయరు, ముందు మైక్ ఇగానే ఎంత తగ్లీగా ఉంది సౌండ్. ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు, ఇది తప్పు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చేప్పుడు ఎల్బీ నుంచి వస్తున్నాను, నేను ఎప్పుడో 2 గంటలకు రావాల్సిన వాడిని, ఈ టైం అయిపోయింది, అయినప్పటికీ నన్ను పిలిచి మైక్ ఇచ్చారు అనుకున్నాం. ముందు రాగానే క్షమించండి, ఎల్బీ నగర్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అయిందండి. నువ్వు ముందే క్షమాపణ ఎందుకు అడుగుతావయ్యా? నువ్వేం చెప్తావో చెప్పు. నువ్వు చెప్పేదేదో చెప్పిన తర్వాత సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత నన్ను క్షమించండి, మార్గ మధ్యంలో కాస్త ట్రాఫిక్ ఇబ్బంది వల్ల లేట్ వచ్చాను అంటే అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి లేట్గా వచ్చినా లేటెస్ట్గా చెప్పావురా నాయన, ఏం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ముందే క్షమాపణ అడిగావనుకో, నీ మీద ముందే బ్యాడ్ ఇంప్రెస్ వచ్చేస్తుంది, ఒక గుడ్ ఇంప్రెస్ ఉండదు. ఇక కొందరు ఉంటారు, తమిళనాడు లేకపోతే వక్కలు పాన్లు నోట్లో వేసుకొని వస్తారు. ఆదివారం కోలాపంలో ఈరోజు నన్ను పిలిచి మీరంతా స్పీచ్ ఇవ్వమన్నారు, కానీ ఏమొస్తుందండి? ఈ వక్కలు పాన్లు ఏవైనా ఉంటే అవి స్టేజ్ వద్దకు వచ్చేటప్పుడే ముందే అక్కడ ఉమ్మేసి నీట్గా నోట్లో కొన్ని నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేసి రండి స్టేజ్ మీదకి. మీ వాయిస్ క్లియర్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న పొరపాట్లే చేస్తుంటాం. తర్వాత ఇక్కడ పోడియం పెట్టారు కదా, ఒకవేళ పోడియం ఉందనుకో స్టేజీ, ఈ పోడియం దగ్గర అయితే ఈరోజు
అంటే నీకు నిలబడడం చేత కదా. పోడియంను వినియోగించుకోవాలనుకుంటే స్టిఫ్గా పోడియం దాకా నుంచొని అలా. ఈరోజు ఈ సభకి ఇంకా లేదు, పోడియం లేని స్టేజ్ ఇలాంటిది ఉందనుకోండి, స్టేజ్ని వినియోగించుకోండి. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా మాట్లాడుతూ, కదులుతూ, ముందుకు కదులుతూ, వెనక్కి కదిలేటప్పుడు ఇది చూపలేదు, వెనక్కి కదులుతూ ఇలా మాట్లాడండి. మీ హావభావాల్ని ప్రకటించండి. ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో నువ్వు చెప్పే సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ గురించి చెప్తున్నావో ఆ సిచ్యువేషన్స్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ నీ ఫేస్లో కనపడాలి. నీ హావభావాలు దానికి సంబంధించి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక మనం పబ్లిక్ అట్రాక్షన్ కోసం ముందు రాగానే ఏం చెప్తారు వక్తలు, ఏం చెప్తారంటే ఏదైనా ఒక స్కిట్ చేశాను, ఏంటి మైక్ టెస్ట్ చేసినట్లు, ఇది భయం ఎక్కడుంది, అలా పబ్లిక్ని మన వైపు ఆకర్షించుకోవడానికి ఒక జోక్ లాంటిది ఏదైనా చెప్తారు, లేదా ఒక శ్లోకం చెప్తారు కొందరు, లేదా పెద్దలు ఏదైనా స్తోత్రం చెప్తారు. ఆ చెప్పేది కూడా ఒక జోక్ చెప్తే ఎట్లా ఉన్నట్టు, ఇద్దరు మనుషులు బస్ స్టాప్లో నించున్నారు, పక్కవాడిని టైం అడిగాడు, వాడు డొక్కలో ఒక గుద్దాడు. నీకు అది జోకులా అనిపిస్తుందా? అదే చెప్పాలంటే ఆ జోకుని చెప్పడం ఎలా? ఇద్దరు మనుషులు బస్ స్టాండ్లో పక్క నుంచున్నారు, పక్కవాడిని వీడికి టైం ఎంత అయిందో తెలుసుకోవాలని కుతూహలంతో, సార్ టైం ఎంత అయింది సార్ అని అడిగాడు. వాడు ఈడ్చి డొక్కలో గుద్దాడు. అమ్మో పక్కవాడిని వెళ్ళి, ఏంటి సార్ నేను టైం అడిగితే వాడు డొక్కలో అక్కడ ఈడ్చి గుద్దాడు, ఇప్పుడు టైం ఎంత అయింది, నిన్ను ఎన్ని గుద్దాడు, ఒకటి అంటే ఒకటి అయింది అన్నట్లు, అంటే 12 గంటలప్పుడు అడుగుంటే నేను చచ్చేవాడు. జోక్లా చెప్పాలి. టైం అడిగాను అంటే పేలదుగా. అలా మనం అట్రాక్టివ్గా చెప్పగలగాలి. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అలా ఉండాలి. చెప్పేటప్పుడు కూడా వాయిస్ మాడ్యులేషన్, మనం చెప్పే మాటల్ని మాడ్యులేట్ చేయగలగాలి. ఎలా? ఒక పురాతనమైన భవనం, ఆ భవనంలో ప్రేతాత్మలు తిరుగుతున్నాయని పుకార్లు, ఆ భవనంలోకి ఇంతవరకు ఎవ్వరూ అద్దెకు రాలేదు. సుబ్బారావు గారు ఆయన భార్య తక్కువ అద్దె కదా అని ఆ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. మెల్లిగా వెళ్ళారు, డోరు తెరిచి చూశారు, కిర్రమని సౌండ్ వచ్చింది. వాయిస్ మాడ్యులేషన్ అండి ఇది. మనం చెప్పే సిచ్యువేషన్ వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. అలా ఏదో చెప్తున్నాం కదా అన్నట్లు చెప్తే ఏమీ ఎక్కదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కాలంటే కిక్కుతో మాట్లాడగలిగితేనే ఎక్కుద్ది. అవునా కదా చెప్పండి. ఇంకా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏమేం చేస్తుంటారంటే, చాలా వరకు ఇప్పుడు ఇక్కడ ఒక 2000 మంది కూర్చున్నారు. ఈ 2000 ఇంటూ ఇంకో 2 4000 కెమెరాలు చూస్తున్నాయి నన్ను. ఆ దృష్టితో మాట్లాడాలి. 4000 కెమెరాల ముందు నేను నుంచున్నానంటే, నిన్న మధ్యాహ్నం గంప గారు ఏమవుద్ది, చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి, మరి నవ్వండి. లేకపోతే అయితే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఇక స్టేజ్ మీద కొందరు పెద్దలు ప్రముఖులు కూర్చొని ఉంటారు. ఆ ప్రముఖులందరూ వీళ్ళకంటే స్టేజ్ మీదకి పిలిచిన ఇతనికంటే పెద్దవాళ్ళు, లేదా మంత్రి అలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు. ఈయన రాగానే ముందు మిమ్మల్ని పట్టించుకోడు. సభకు నమస్కారం. మన ఏదో శాఖ మంత్రి గారు, వారు పూజ్యులు, కుబేరులు, నానావిధ సంపన్నులు, కేవలం హరిభక్తులు, వారిజులు, రుద్రులు. మరి అలాగే ఆ పక్కనే కూర్చున్న కుమారి సుశీల గారు, విద్యావతి, గుణవతి, శీలవతి, గర్భవతి. ఏముందండి అంటే
ఇక్కడ కూర్చున్న వాళ్ళని మాత్రం పొగడానికి ఈయన అర్ధగంట తీసుకుంటాడు. ఇక మీకేం చెప్తాడు? మీరేం నేర్చుకుంటారు? అంతేనా కదా? ఎప్పుడైనా మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. స్టేజ్ మీదికి రాకముందు నువ్వు ఒక ఆడియన్స్, అవునా కాదా? మరి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు ఒక స్పీకర్, వక్త. నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ మాట్లాడే వాళ్ళ సుత్తి బోర్, ఏం మాట్లాడుతుంటారా, బుర్ర తింటున్నాడు, తొందరగా పోతే బాగుండు అని నువ్వు అనుకోలేదా? నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి? వాళ్ళు అట్లా అనుకునేట్లు మాట్లాడతావా? కాదు, అరే ఏం మాట్లాడుతుండ్రా బాయ్, బాగుందిరా అన్న ఫీలింగ్ రావాలి. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావో గుర్తుంచుకో. అది గుర్తుంచుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మాట్లాడగలవు. ఇంకా ఏమి చేస్తుంటారంటే మన వాళ్ళు, కొంతమంది మైక్ ఇయ్యగానే వాళ్ళ సొంత కవిత్వం. ఎప్పుడో తను 7th క్లాస్లో నేను కవిత రాశానండి, మీకు చదివి వినిపిస్తాను. నేను రాశాను ఒక కవిత, నేనే రాశాను ఒక కవిత, అది తవిక కాదు కవిత. అవును అవును కవితే కవితే. ఆ కవిత విన్నవాళ్ళు, ఈ కవిత చదివిన వాళ్ళు నేను కవిని కాదంటే కత్తితో నరుకుతాను. ఈయన పాండిత్యం అంతా ఇక్కడ చూపిస్తున్నాడు. మనకు అవసరమా అది? దేని గురించి మాట్లాడాలి? హరిహర కళాభవన్లో ఒక ఇంపాక్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి సార్ అని చెప్పి ఆయనని పిలిస్తే ఈయన 7th క్లాస్లో రాసిన కవిత్వం అని తినిపిస్తుంటాడు. ఈ పాండిత్యం మనకు అవసరమా? అప్పుడేమనిపిస్తుంది, ఈడెప్పుడు రాస్తే నాకెందుకురా నాయన కవితతో ఏం పని, అవునా కదా? ఇంకొకరు ఉంటారు, రాగానే మద్వయం బద్వయం దైవబద్వయం వచతుత్వయం ఆనావదింబకు స్వామి ప్రాణామి పదక్ పదక్. ఓ బ్రహ్మాండమైన శ్లోకం, బా ఏం పాడిన శ్లోకం, దాని అర్థమేదో ఈయనకే తెలియదు మీకు చెప్పడానికి. అలా శ్లోకాన్ని పాడినా కానీ ఏదైనా చెప్పగలిగినని, ఒక వేమన శతకం లాంటిది ఏదైనా చెప్పారనుకో ఈజీగా అర్థమవుతుంది. కానీ అంతకంటే కష్టమైన శ్లోకం ఏదైనా మీకు చెప్పారనుకో దాని మీనింగ్ కూడా చెప్పాలి. తర్వాత ఇలా కూర్చుని మీరున్నారు కదా, ఇంకో అతను ఉంటాడు, నేను ఈరోజు నాడు హైదరాబాద్లో ఉన్నానంటే నా వెనకాల చాలామంది పనిచేశారు. ఎవరు చెప్తున్నాడు? మరి ఎవరితో మాట్లాడాలి? ఎవరికి చెప్పాలి? మీకు చెప్పాలి. కాబట్టి చూసేటప్పుడు మీ ఐ కాంటాక్ట్ ఎదురుగా ఉన్న వాళ్ళందరితో ఉండాలి. ఇంకొక ఆయన ఊత పదం వాడుతుంటాడు. నాకు తెలిసిన ఒక ఫ్రెండు, ఆయన మంచిగా మాట్లాడగలుగుతాడు, కానీ ఆయనకు ఒక 10 minutes మనం మైక్ ఇచ్చామనుకో 20 times. పరిస్థితి మామూలుగా ఈరోజు కళాభవన్లో పరిస్థితి మామూలుగా పిల్లలు చాలామంది వచ్చారు, పరిస్థితి మామూలుగా వాళ్ళ భోజనాలు వాళ్ళే తెచ్చుకున్నారు, పరిస్థితి మామూలుగా అనేది ఆయన వాడుతూనే ఉంటాడు. ఎన్నిసార్లు? 10 నిమిషాల్లో 20 సార్లు వస్తుంది ఆ పదం. ఈ ఊత పదాలు వద్దు. ఇంకొకరు మైక్ పట్టుకోక ముందు అక్కడ ఉన్నంతసేపు బాగానే మాట్లాడతాడు. అది కాదండి, ఇప్పుడు నేనేం సబ్జెక్ట్ మీద మాట్లాడాలి ఏంటి అని అక్కడ నుంచి బాగానే మాట్లాడు. వీడికి వచ్చిన తర్వాత ఇది పోతరాజు లేకపోతే అంకాలమ్మ బోనాల పండగకి జాతరలో పూనకం వస్తా చూడు, అప్పుడు ఈరోజు ఈ స్టేడియంలో ఇంత గొప్ప ప్రోగ్రాం కంపగారు చేస్తున్నారంటే ఎందుకండి ఇంత? సింపుల్గా అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడావు ఇక్కడికి వచ్చి అట్లాగే మాట్లాడు. అవసరమా? ఎమోషన్ వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తుంది పూనకం. ఇలా చాలా టిప్స్ ఉన్నాయండి. కానీ సమయాభావంతో నాకున్న అవకాశం మేరకు వారు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుంటున్నాను అనుకుంటున్నాను. మీ అందరికీ వందనం. నా మెయిల్ ఐడి sadashivatrainer@gmail.com sadashivatrainer@gmail.com. నా మొబైల్ నెంబర్ 7661088555 7661088555.
మీకు ఎప్పటికైనా ఉపయోగపడతాను. మీరు ఉద్యోగాలు సంపాదించుకోలేకపోవడానికి పబ్లిక్లో మాట్లాడకుండా ఉండడం వల్లనే పబ్లిక్ స్పీకింగ్ మీరు మాట్లాడుతూనే ఉంటారు. నాకు తెలుసు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి. మీ ఇంట్లో మీరు మాట్లాడటం లేరా, అదే పబ్లిక్ స్పీకింగ్. బట్ ఇక్కడ స్టేజ్ మీదకి వస్తే మాట్లాడితేనే పబ్లిక్ స్పీక్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను స్టేజ్ అంటే ఇదేనా, భయం అంటే ఎక్కడుంది అంటూ పైకెక్కి రెచ్చిపోయి మొత్తం కోర్ట్ అంతా గ్రౌండ్ ఆడేసుకున్నారు ఆయన. సార్ వీరేంద్ర గారు. థ్యాంక్ యూ సార్.